ఏలూరులో అంగన్వాడీల ఆందోళన 29వ రోజు కొనసాగింది. తమ సమ్మెపై యస్మాను ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్డుపైనే భోజనాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్తో పాటు విద్యార్థి సంఘాలు కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గత 29 రోజులుగా మరి అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. మరి రోజుకు ఒక నిరసన కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఈ రోజున మరి జైలు బోరో చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ మీద కక్షపూరితంగా మరి యస్మా ప్రయోగించడం జరిగింది. ఈ రోజున మరి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి నోటీసులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుంది. దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతున్నారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్మికులు, అలాగే మున్సిపల్ వర్కర్లు, అలాగే ఆశా వర్కర్లు అందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద దున్నపోత మీద వర్షం పోసినట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరిని కూడా చర్చలకు పిలిచి మీకు న్యాయమైన కోరికలు మేము తీరుస్తాం, మీరు పనిలోకి వెళ్ళండి అనేది ఏమీ లేకోకుండా వీళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి, వీళ్ళ ఉద్యోగాన్ని తొలగించడానికి ఏదైతే చూస్తున్నారో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక